హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. దేవుడిని చేరుకోవాలంటే అన్ని వదిలేసి అడవికి వెళ్లి తపస్సు చేయాలా, లేక మన పనులు మనం చేసుకుంటూ దేవుడిని నమ్మితే సరిపోతుందా? ఇదే డౌట్ అర్జునుడికి కూడా వచ్చింది. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఈ 3వ శ్లోకంలో మనుషులు వెళ్లే 2 రకాల దారుల గురించి చాలా సింపుల్ గా చెప్పారు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఓ అర్జున, ఈ లోకంలో దేవుడిని చేరుకోవడానికి 2 ముఖ్యమైన దారులున్నాయి. మొదటిది జ్ఞాన మార్గం. ఇది విషయాలను బాగా చదివి ఆలోచించి తెలుసుకునే వారి కోసం. రెండవది కర్మ మార్గం. ఇది తమ పనులను బాధ్యతగా చేస్తూ దేవుడిని నమ్మే వారి కోసం. దీని అర్థం ఏంటంటే, మనందరి అలవాట్లు ఒకేలా ఉండవు కదా. కొందరికి గంటల తరబడి కూర్చొని చదవడం ఇష్టం, మరికొందరికి ఏదో ఒక పని చేస్తూ ఉండటం ఇష్టం. అందుకే కృష్ణుడు ఎవరికి నచ్చిన దారిని వారు ఎంచుకోమని చెప్పారు. అసలు జ్ఞాన మార్గం అంటే ఏంటి? ఇది సైంటిస్టులు లేదా జ్ఞానులు లాంటిది. వీరు అసలు లోకం ఏంటి, దేవుడు ఎవరు అని లోతుగా రీసెర్చ్ చేసి నిజాన్ని తెలుసుకుంటారు. కర్మ మార్గం అంటే ఏంటి? ఇది మనలాంటి వాళ్ళ కోసం. మనం చేసే ఉద్యోగం, చదువు లేదా ఇంట్లో పనులను దేవుడికి ఇచ్చే కానుకగా భావించి నిజాయితీగా చేయడమే కర్మ మార్గం. పనిని వదిలేయడం కాదు, పనిని బాగా చేయడమే ఇక్కడ ముఖ్యం. 2 దారులు కూడా ఒకే చోటికి తీసుకెళ్తాయి. మనం రోడ్డు మీద వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా ఊరు చేరుకుంటాం కదా. ఇది కూడా సేమ్ అలానే. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు స్టూడెంట్ అయితే బాగా చదవండి, ఉద్యోగం చేసేవారైతే కష్టపడి పని చేయండి, ఆ పనే మీ దేవుడు అని నమ్మండి. ఫలితం గురించి టెన్షన్ పడకండి. పక్కవాడు ఏదో చేస్తున్నాడని మీరు మీ పని మార్చుకోవద్దు. మీ మనసుకి ఏది సెట్ అవుతుందో ఆ దారిలోనే వెళ్ళండి. ఏ పని చేసినా మనసు పెట్టి చేయండి. ఫలితం దేవుడికి వదిలేస్తే మనకు అనవసరమైన భయం, టెన్షన్ ఉండదు. అప్పుడు మనం చేసే పని ఇంకా బాగా చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, జ్ఞానం కావాలన్నా పని చేయాలన్నా రెండిటిలోనూ భక్తి ముఖ్యం. ఏ దారిలో వెళ్ళినా మీరు మంచి పనులు చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే నేను అసలు పనే చెయ్యను, ఖాళీగా కూర్చుంటాను అంటే దేవుడు ఒప్పుకుంటారా? అలా కూర్చుంటే మోక్షం వస్తుందా? దీనికి శ్రీకృష్ణుడు ఇచ్చిన అదిరిపోయే ఆన్సర్ ఏంటో తర్వాతి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.